హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను ఒక డివైస్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇదేంటంటే మన బాడీ పెయిన్స్ని కాస్త రిలీఫ్ చేయడానికి ఉంటుందన్నమాట. ఇది ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో అన్బాక్సింగ్ అయితే చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ డివైస్ అయితే మరెందుకు ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. సో మరెందుకు ఆలస్యం, ఇది అన్నమాట డివైస్. సో ఇది నేను ఆన్లైన్ అయితే తెప్పించాను. ఇది ఎట్లా ఉంటుంది, ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో అయితే మీకు అన్బాక్సింగ్ చేసే ప్రయత్నం అయితే చూపిస్తాను. రైట్, చూద్దాం. ఓకేనా? మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లేట్ చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసి అయితే చూద్దాం. ఓకేనా? ఇది ఎట్లా ఉంటుంది, ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనకు దీని అయితే అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం. సో ఇదన్నమాట మనకు డివైస్. మనకు ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది. సో మనకైతే ఇది జాగ్రత్తగా కట్ చేసుకోవడం అయితే బెటర్. ఇంకా పూర్తి కట్ కాలే, జాగ్రత్త కట్ చేయండి. సో ఇదన్నమాట బాక్స్. సో ఇట్లా వచ్చేసి కదా, ఇట్లా ఉంది ఈ బాక్స్. ఇంకా వేరే ఏం లేదు, చూద్దాం. ఇంకా రైట్, ఓపెన్ అయితే చేద్దాం. రైట్, ఇక్కడ ఏమైనా కనిపిస్తుంది చూసారా? ఇక్కడ మినీ మసాజ్ గన్. ఓకేనా? చూస్తారా? ఇది మినీ మసాజ్ గన్ అనమాట. ఓకేనా? అంటే మనకు స్ట్రెయిన్ అయినప్పుడు ఇట్లా మజిల్స్కి కానీ ఒంటికి కానీ ఇట్లా కాస్త మసాజ్ అనేది రిలీఫ్ చేసుకోవడానికి ఇదన్నమాట డివైస్. సో ఇది ఇంకా ఏ విధంగా ఉంటుంది, ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. దీనిలో ఇంకేమైనా నచ్చినాయో బాక్స్లో అయితే చూద్దాం. సో దీనిలో ఇంకా అయితే ఏం లేవు. వాళ్ళది ఒక విజిటింగ్ కార్డ్ అసలు మీద పెట్టిర్రు. సో దీనిలో మనకి ఇంకా ఏమేమి వచ్చినాయి అంటే, ఇది పైన కవరింగ్ లాగా వచ్చింది. సో దానికి సంబంధించిన ఏంటి యూజర్ మాన్యువల్. ఓకేనా? యూజర్ మాన్యువల్ అయితే ఒకటి రావడం జరిగింది. సో ఇది ఎట్లా వాడాలి, ఏ విధంగా ఉంటుంది అనేది. సో వీటిని అయితే మీరు ఒక్కసారి చదవండి. ఇది ఒకటి మసాజ్ హెడ్, ఇది ఏంటంటే టైప్ సి పోర్ట్. సో ఇట్లా ఒకటి రౌండ్ హెడ్, బాల్ హెడ్, యూ హెడ్, ఏ షేప్ హెడ్ అండ్ ఫ్లాట్ హెడ్. సో ఒక్కొక్కటి ఒక్కో రకమైన డిఫరెంట్ని కలిగి ఉంటాయి అన్నమాట. సో ఇది మన డివైస్. ఓకేనా? కొంచెం ఇదైతే పర్లేదు, బాగానే అనిపిస్తుంది. చూద్దాం. పర్లేదు, వెయిట్ కూడా మంచిగానే ఉంది. ఇక్కడ ఇది ఫైబర్ బాడీ చూసారా? ఇది అరౌండ్గా ఎంత అంటే ఒక హాఫ్ కేజీ అట్లా ఉంటుంది. చూస్తారు కదా ఎంత. సో అరచేతి అంత. సో హ్యాండ్లింగ్ కూడా పర్లేదు, బాగానే అయితే అనిపిస్తుంది. ఇది బటన్. ఈ బటన్తో పాటు ఇంకే ఇండికేటర్స్ ఏంటంటే స్పీడ్ కంట్రోల్స్ అనమాట. ఎందుకంటే ఇలా 6 ఉంటాయి, 6 కంట్రోలింగ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క స్టెప్ పెరిగినా కొద్దీ ఒక్కొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఒక లైట్ వస్తే నార్మల్ ఫస్ట్ లెవెల్, అంటే మన ఫ్యాన్కి అయితే ఏ విధంగా అయితే స్పీడ్ కంట్రోల్స్ ఉంటాయో, సో దీనికి కూడా స్పీడ్ కంట్రోల్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా దీనిలో ఏమేమి ఉన్నాయి అనేది ఒకటి ఫ్లాట్, ఇది ఒకటి ఉంది. ఇంకోటి యూ షేప్ హెడ్, ఇది ఒకటి. ఒక బుల్లెట్ లా ఉంది, ఇది ఒకటి. సో ఇది ఛార్జర్, సి టైప్ ఛార్జర్. ఓకేనా? సో ఇంకా దీనిలో ఏం లేదు. దీన్ని ఇట్లా చూస్తే బొమ్మలాగా కనబడుతుంది. బొమ్మ నాలాగానే ఉంది కదా? రైట్. సో దీనిలో ఇంకేమైనా ఉన్నాయంటే ఇంకేం లేదు. సో దీనిలో ఏం లేదు, జస్ట్ ఇది కొంచెం సేఫ్టీగా రావడానికి, జాగ్రత్తగా రావడానికి ఇది కొంచెం
ఫోమ్ లాగా ఉన్నది, థర్మకోల్ ఫోమ్ లాగా. సో దీన్ని అయితే మనం ఎక్కడ పెడదాం. సో ఇదన్నమాట ఇట్లా మినీ మసాజ్ గన్. ఓకేనా, ఇట్లా. ఓకేనా, ఇప్పుడు చూద్దాం దీనికి ఏమేమి ఉన్నాయి. కంప్లీట్ పక్కన పెట్టద్దాం. రైట్, ఇప్పుడు దీంతో మనకి ఏమేమి వచ్చినాయంటే ఇది సో మొత్తం 1 2 3 4 ఛార్జింగ్ కేబుల్. సో ఈ పిన్స్ అయితే దీంతో పాటు 4. సో ఇట్లా తీసేయచ్చు అనమాట. చూసారా, ఛార్జింగ్ ఉన్నది, ఛార్జింగ్ లేదనుకున్నాను, ఛార్జింగ్ అయితే ఉన్నది. రైట్, ఓపెన్ చేస్తుంది. టచ్ కంట్రోల్స్, స్పీడ్. సో మనకి ఏంటంటే ఎన్ని లెవెల్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 6 1 2 3 4 5. సో ఇట్లా మనకు 6 స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఒకటే స్టెప్ మీద నడుస్తుంది. సో ఇట్లా చూడండి, సో ఇట్లా మనం మసాజ్ చేసుకోవడానికి ఇట్లా ఒక్కో టైప్ ఆఫ్ లెవెల్స్ అయితే ఉంటాయి. సరే, నా చేతి కూడా ఎట్లా షివర్ అవుతుంది చూసారు. ఇది బోన్స్ అనే కాదు, మజిల్స్కి కానీ, మెడకి కానీ, నడుము నొప్పికి కానీ, అట్లా హెవీగా స్ట్రెయిన్ అయినప్పుడు వాడుకోవడం బెటర్. దీనిలో లెవెల్స్ అయితే ఉంటాయి. సో ఎట్లా లెవెల్స్ అనేది చూసుకోవచ్చు. ఓకేనా, సో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క స్టెప్స్ బేస్లో పనిచేస్తాను అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఇది తీసేసిన. సో ఇది ఇంకొకటి బుల్లెట్ లాగా ఉన్నది, ఇది ఒకటి పెడుతున్నా. రైట్, నేను ఇట్లా గట్టిగా ట్యాప్ చేస్తే ఆన్ అవుతుంది. ఓకేనా, దీనిలో ఇక్కడ చూసారా స్టెప్స్ వైజ్. ఇది సింగిల్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్, 4 5 6 అంటే ఇన్ని లెవెల్స్లో ఇంత స్పీడ్ తోటి రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది ఉంది, 1వ నెంబర్ మీద ఉంది, అంటే మనం ఫ్యాన్లో ఆన్ చేసుకుంటాం కదా, 1వ నెంబర్, 2వ నెంబర్, 3వ నెంబర్ ఫ్యాన్ అని. ఇట్లా ఇట్లా మనం ఎంత లెవెల్ పెంచుకుంటే అంత లెవెల్కి అయితే పనిచేస్తుంది అనమాట. ఇట్లా సో ఇది ఇంకా లెవెల్ స్పీడ్ పెరిగినా కొద్దీ ఇంకా స్పీడ్ పెరుగుతూనే ఉంటుంది. సో ఇంకా ఫాస్ట్ మూవ్ అవుతుంది అనమాట. అట్లా సో లైట్ అయితే ఆఫ్ అయిపోయింది. సో నేను ఆఫ్ చేసిన కాబట్టి ఆఫ్ అయిపోయింది. సో ఇట్లా ఇంకా చూసిరా, స్టిప్ పెద్ద గట్టిగానే పట్టుకుంది. ఇది బాడీ బిల్డ్ క్వాలిటీ అయితే మంచిగానే ఉంది. సో మనకి ఇది ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కూడా తిప్పుకోవచ్చు. ఓకేనా, ఇది ఏంటంటే మన మెడకాడ కానీ అలాంటి ప్లేస్లో ఇట్లా చూసారు కదా ఎట్లా పనిచేస్తుంది అనేది. సో ఇది స్పీడ్ లెవెల్ పెరిగినా కొద్దీ ఇంకొక స్పీడ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. మనం ఎట్లా ఎత్తి పట్టుకుంటే ఆఫ్ అయిపోద్ది. సో ఇది మనకి ఛార్జింగ్ పోర్ట్. ఓకేనా, ఇది సి టైప్ ఛార్జింగ్. ఇది మన ఛార్జర్కి ఉన్న అడాప్టర్ తోటి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, మీకు ఛార్జింగ్ పోర్ట్ కూడా చూపిస్తా. సో ఇది ఎంత కరెక్ట్గా ఒక ఫీట్ అంత డిస్టెన్స్లో ఉంది అప్రాక్స్ ఇది. ఓకేనా, ఒక ఫీట్. చూసారా, సి టైప్ ఛార్జర్ ఇది. ఓకేనా, దీంట్లో అయితే మోటార్ అయితే కొంచెం పెద్దగా ఉన్నట్టుంది. ఓకే, బిల్ట్ క్వాలిటీ అయితే కూడా మంచిగా అనిపిస్తుంది, పర్లేదు. దగ్గర దగ్గర
సుమారు ఒక కేజీ వరకు ఉండొచ్చు అప్రాక్స్గా. అంటే కేజీ లోపు, హాఫ్ కేజీ మీద కేజీ లోపు వెయిట్ అయితే ఉంటుంది. సో క్యారీ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇది చూసారా ఎట్లా అట్లా తిప్పుకోవచ్చు. సో ఇదన్నమాట. మీకు దీని సౌండ్ కూడా వినిపిస్తా. దీని సౌండ్ ఎట్లా వస్తుంది కూడా చూడండి. ఆన్ చేసిన చూసారా, ఇది మూవ్ అవుతుంది చూసారా. మూవ్ అయిన కొద్దీ ఇక్కడ కలుతుంది. టేబుల్ మీద ఉంది కాబట్టి అటు ఇటు జరుగుతుంది చూసారా. ఇక్కడ చూడండి కరెక్ట్గా మీకు లైట్ అయితే ఆన్లో ఉంది. ఇక్కడ మీకు ఏర్పడుతూ ఉంటుంది, మీకు కనిపిస్తుంది కూడా, కొంచెం నీట్గా కనిపిస్తుంది. సో దీంతో ఏంటంటే జస్ట్ మెంటల్ స్ట్రెస్ని కాస్త మటుకు తగ్గించుకోవడానికి, అంతేగాని ఇది పర్మనెంట్ సొల్యూషన్ కోసం అయితే కాదు. మనం అలసిపోయినప్పుడు జస్ట్ మసాలా యూజ్ చేసుకోవడానికి మాత్రమే. మజిల్స్కి జస్ట్ మసాలా చేసుకోవడానికి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇలాగనమాట. సో ఇప్పుడు దీన్ని ఆఫ్ చేస్తున్నా చూడండి. దీనికి కరెక్ట్ లైట్స్ అయితే ఉన్నాయి చూసారా, లైట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేస్తున్నా. ఆఫ్ చేయాలంటే ఏం చెప్పినా ఇట్లా ఒత్తి పట్టుకుంటే ఆఫ్ అయిపోద్ది. ఇందులో ఎల్ఈడి లైట్ అయితే ఆఫ్ అయిపోయింది, ఇది కూడా ఆఫ్ అయిపోయింది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, ఇంతకన్నా ఉన్న డివైస్ అయితే మళ్ళీ ఒకసారి అయితే చూడండి. ఇది డివైస్ అయితే ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.